నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ భారీగా లే ఆఫ్స్ ప్రకటించింది. గ్లోబల్ సేల్స్ టీంలోని డజన్ల కొద్ది ఉద్యోగులను తొలగించింది. ఇక ముందు కూడా లే ఆఫ్స్ ఉంటాయని వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు ఎంతమందిని తొలగించిందనేది స్పష్టంగా తెలియరావట్లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 2% వరకు కోత పెట్టిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి సేల్స్ సహా పలు డివిజన్లలో ఈ ఉద్యోగ కోతలు సంభవించాయి. వేటుపడిన వారిలో కార్పొరేట్ క్లయింట్లు, యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలతో నేరుగా సంప్రదింపులు జరిపే సేల్స్ టీమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అకౌంట్ మేనేజర్లు కూడా లే ఆఫ్స్ ఎదుర్కొన్న వారిలో ఉన్నట్లు బ్లూంబెర్గ్ వెల్లడించింది. యాపిల్ బ్రీఫింగ్ సెంటర్లను నిర్వహించే ఉద్యోగులు కూడా దీని బారిన పడ్డారు. తన కార్పొరేట్ సేల్స్ డివిజన్ను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించడంలో భాగంగా సేల్స్ టీంలో మార్పులు చేర్పులు చేస్తున్నామని, ఇది ఉద్యోగులపై ప్రభావం చూపుతోందని యాపిల్ సీనియర్ మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సేల్స్ సహా ఇతర డివిజన్లలో ఇప్పటికీ కొత్త నియామకాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇక తాజా లే ఆఫ్స్ బారిన పడ్డ వారిలో యాపిల్లో 20 నుంచి 30 సంవత్సరాల అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ మేనేజర్లు కూడా ఉన్నారు. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారికి జనవరి 20వ తేదీ వరకు నోటీస్ పీరియడ్ ఇచ్చింది. ఈలోగా కొత్త ఉద్యోగాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. గడువు తర్వాత తొలగించడం మాత్రం ఖాయం. సేల్స్ డివిజన్ పునర్నిర్మాణం అనంతరం సంస్థ ఆదాయంలో పెరుగుదల కనిపించిందని యాపిల్ పేర్కొంది. డిసెంబర్లో ముగియనున్న 3వ త్రైమాసికంలో దాదాపు $140 బిలియన్ విలువ చేసే ఐఫోన్ విక్రయాలను సాధిస్తుందని అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిన తరువాత పలు సంస్థలు లే ఆఫ్స్ బాట పట్టాయి. టీసీఎస్, కార్నిజెంట్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించాయి. ఈ కంపెనీల జాబితాలో ఇప్పుడు యాపిల్ కూడా చేరింది. తొలగింపులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయని బ్లూంబెర్గ్ అంచనా వేసింది.